దా విజయవంతంగా చేతికి ఆపరేషన్‌కి బయలుదేరుతున్నాము. చూడాలి. దేవుడు సాయిబాబా ధైర్యం ఇవ్వాలి నాకు. చెప్పండి. మా చెల్లికి ఆపరేషన్ ఇవ్వాలా? ఎలా అయితే 2 ఇయర్స్ లేట్ చేసి సాయిబాబా దయ వల్ల గుండెల నిండా ధైర్యంతో ఆపరేషన్కి వెళ్ళడానికి సిద్ధమయ్యి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి దండం పెట్టుకుని ఏమీ కాకూడదు, మళ్ళీ నేను ఎలా అయితే వెళ్ళానో అలానే ఆనందంగా తిరిగి రావాలని మొక్కుకుని ఆపరేషన్కి అయితే బయలుదేరాము. స్టార్టింగ్ సాయిబాబా గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని నరసాపురం సూర్య హాస్పిటల్లో ఉన్నాము ప్రస్తుతానికి. ఇక్కడైతే అప్పుడు కూడా నాకు తీయించుకునే రాడ్ వేసేటప్పుడు కూడా ఇక్కడ వేశారు చేతిలో. నెక్స్ట్ 2 ఇయర్స్ లేట్ అయ్యింది. పిల్లల కోసం చిన్న పిల్లలని నేనే ఆగిపోయాను. ఇప్పుడు గుండెల్లో ఎంత బాధ ఉన్నా కానీ, భయం ఉన్నా కానీ అలా నవ్వుతూ ఉన్నాను. ఎందుకంటే నా కళ్ళంట నీటి చుక్క వస్తే మా ఇంట్లో వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళని నేను చూడలేను. అందుకని చెప్పేసి అలా ఏదో అలా మాట్లాడుతూ ఆనందంతో అలా ఉండిపోయాం. మా అమ్మ చెప్తుంది ధైర్యంగా ఉండు అని. నేను ధైర్యంగా ఉంటాను, మీరు ఉండండి అని చెప్పేసి. అంటే ఒక సిచ్యువేషన్స్ కొన్ని కళ్ళతో చూసినవి అయిపోయి మాకు మైండ్లో ఉండిపోయినాయి. అందువల్ల మేము భయంతో నిండిపోయాము. కానీ అంతా బాగా జరిగింది. మా సూర్యతో ఉంటే నాకు కొంచెం హ్యాపీ ఉంటుంది. వాడిని తీసుకొచ్చాం కూడా. వాడితో ఉండటం, వాడు అల్లరి చేయటం, వాడు నాకు ఒక సపోర్ట్గా ఉండటం, అది నాకు ఇష్టం. వాడు ఉంటే నాకు ధైర్యం. కానీ మనసులో చాలా భయం అనిపించింది. ఎలా అయితే ఆపరేషన్ బాగానే జరిగింది. ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉంచరు. ఇయర్ రింగ్స్, పట్టీలు, మెల్లో తాళి, చుట్టులు, గాజులు అన్నీ తీసేయమంటారు. అవన్నీ తీస్తున్నాడు మా ఊరి దగ్గరుండి. మాకు బెడ్ అయితే ఇచ్చారు. ఆ బెడ్ మీదే ఉండమన్నారు. నాకు ఇయర్ రింగ్స్ తీస్తున్నాడు, నాతో ఆటలు ఆడుతున్నాడు. నేను వాడికి ఇయర్ రింగ్స్ పెడుతూ అలా సరదాగా మనసులో, ఎందుకంటే మనకి ఏదైనా భయం ఉన్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడటం కానీ, ఎవరేమన్నా చెప్తుంటే వినటం కానీ ఇలాంటివి చేసామంటే కొంచెం ఆ మైండ్ డైవర్ట్ అయ్యి మనకి నార్మల్ ఉంటాము. లేదంటే పదే అది గుర్తొచ్చి భయంతో నిండిపోతున్నాను. అందుకే మా వాడితో కాసేపు ఆటలాడుకున్నాము ఇద్దరం కలిసి. ఇంకా అలా ఉండి మా అమ్మ చుట్టూలు తీయటానికి సిద్ధమైంది. వాడికి రావట్లేదు, మా బొడ్డోడికి. ఇంకా మా అమ్మగారు అయితే చుట్టూలు తీశారు. ఇంకా అలా సూర్య అయితే అందరికీ హాయ్ చెప్తున్నాడు. వీడినే చూస్తూ ఉన్నాను. సరే కొంచెం టైం ఉంది ఇంకా ఆపరేషన్కి అని చెప్పేసి మా వాడికి ఏమన్నా కొందామని నేను అక్కడే ఒక స్మార్ట్ బజార్ ఉంటే అందులోకి వెళ్ళి బిస్కెట్స్ ఇంకా కొన్ని స్నాక్స్ వాడికి తీసుకోవటం జరిగింది. ఇంకేదేదో ఆట బొమ్మ అంట, అమ్మ ఇది కావాలి అన్నాడు. ఇది తీసుకున్నాను.